పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ నిపుణులు అంచనా వేస్తుంటారు. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల గుణగణాలు, లక్షణాలను తెలుసుకోవచ్చు. వివిధ రంగాల్లో వారికి లభించే అవకాశాలు, సక్సెస్ కోసం పాటించాల్సిన నిబంధనలను సంఖ్యాశాస్త్ర నిపుణులు విశ్లేషిస్తుంటారు. నంబర్ సిరీస్ వ్యక్తుల జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. అలా పుట్టిన తేదీని బట్టి ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవచ్చు. మీరు పుట్టిన తేదీని బట్టి ఏ పరిహారం పాటిస్తే ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి, అదృష్టం జీవితంలో తొందరగా కలిసి వస్తుంది. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించినట్లయితే వీలైనప్పుడల్లా ఆదివారం పూట గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు పేదవాళ్లకు పంచిపెట్టాలి. అలా చేస్తే వాళ్లకు తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అదే విధంగా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్లు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, పుట్టిన తేదీ ఉన్న రోజు వీటిలో ఎప్పుడైనా సరే ఆవులకు గాని ఎద్దులకు గాని ఆహారం తినిపించినట్లయితే జాతక దోషాలు తొలగిపోతాయి, తొందరగా జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది. అదే విధంగా 3, 12, 21, 30 ఈ తేదీల్లో జన్మించిన వాళ్లు తేదీ రోజు శనగలతో తయారు చేయబడిన తీపి పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టాలి. అలా చేస్తే జీవితంలో తొందరగా అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తాయి. అదేవిధంగా 4, 13, 22, 31 ఈ తేదీల్లో జన్మించిన వాళ్లు ఆదివారం రోజు గాని అమావాస్య రోజు గాని వాళ్లు పుట్టిన తేదీ ఉన్న రోజు గాని ఆకలితో ఉన్న వాళ్లకి భోజనం పెట్టించాలి లేదా ఆకలితో ఉన్నవాళ్లకు భోజనం పెట్టాలి. ఇలా చేస్తే వాళ్లకు ఉన్నటువంటి జాతక దోషాలు అన్ని తొలగింప చేసుకుని అదృష్టం కలిసి వస్తుంది. అదే విధంగా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వాళ్లు 5 బుధవారాలు గోవుకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించినట్లయితే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్లు వాళ్ల పుట్టిన తేదీ ఉన్న రోజు బెల్లంతో తయారు చేయబడినటువంటి జిలేబీ పేదవాళ్లకు దానంగా ఇవ్వాలి లేదా వాళ్ల పుట్టిన తేదీ ఉన్న రోజు మిత్రులకు గాని బంధువులకు గాని పాలకోవా పంచిపెట్టాలి. అలా చేస్తే వాళ్లకున్న దురదృష్టం తొలగిపోయి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అదే విధంగా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్లు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలన్న, ధనపరంగా ఎదగాలన్న ఇంట్లో వైవ్యములో ఒక గుర్రం బొమ్మను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్లు శనివారం పూట చిన్నపిల్లలకి చెరకు ముక్కలు పంచిపెట్టడం ద్వారా జాతక దోషాలు తొలగిపోతాయి. ఇలా 8 శనివారాలు చేయాలి. 8 శనివారాలు చిన్నపిల్లలకి చిలక ముక్కలు పంచి పెడితే పూర్తిగా జాతక దోషాలు తొలగిపోతే కొబ్బరి బొడ్డాలు ఎవరికైనా ఇవ్వాలి. వీలైనన్ను కొబ్బరి పొండాలు ఎన్ని శనివారాలు ఎవరికైనా ఇస్తే కూడా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారికి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. ఇక చివరగా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్లు వాళ్ల పుట్టిన తేదీ ఉన్నప్పుడు వస్త్ర దానం ఎవరికైనా చేయాలి. పుట్టిన తేదీ ఉన్నప్పుడు ఎవరికైనా వస్త్రదానం చేస్తే జాతక దోషాలు అని తొలగిపోయి అదృష్టం బాగా కలిసొస్తుంది. ఇలా మీరు పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే జాతక దోషాలు తీవ్రతను తగ్గింపజేసుకొని తొందరగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని మాత్రం మర్చిపోకండి.